సోషల్ మీడియా ద్వారా అంటే డిజిటల్ మార్కెటింగ్ ని ఉపయోగించి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా ఎలా చేయాలి. మామూలుగా మనకి ఆఫ్లైన్ లో అంటే ఎవరికో తెలిసిన వాళ్ళకి చెప్తాం. ఓకే. లేదంటే పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, టీమ్ రిక్రూట్మెంట్ చేస్తాం, ఫీల్డ్ వర్క్ చేస్తాం. ఎప్పటికో 4 నెలలకు 5 నెలలకు అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఎవ్రీ మంత్ సేల్ అవ్వాలంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ రైట్ వేలో మీరు ఏదో జస్ట్ బేసిక్ కోర్స్ నేర్చేసుకొని సో మనకి డిజిటల్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోవాలంటే అది జరగని పని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా టఫ్ టాస్క్ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మనం అమ్మేది ఏమి ఒక ₹5 ₹10 ప్రోడక్ట్ కాదు కదా. సో లాక్స్ లోనే ఉంటుంది, క్రోస్ లోనే ఉంటుంది. సో దీనికి ఒక సిస్టమేటిక్ వే ఉంటుందండి. సో దీనికి జస్ట్ బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సరిపోదు. మీకు బయట అవైలబుల్ గా ఉండే కోర్సెస్ అన్ని జస్ట్ ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ కోసం ఉండవు. బేసిక్ ప్లస్ అడ్వాన్స్డ్ రియల్ ఎస్టేట్, ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి. సో అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మీరు చెప్తున్నారు ఆన్లైన్ ద్వారా అసలు బిజినెస్ ఎంత జరుగుతుంది ఏంటి అని చూడాలనుకుంటున్నారు కదా. సో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ముందు అసలు బయ్యర్ పొటెన్షియల్ చూద్దాం. సో ఆన్లైన్ లో ప్రమోట్ చేద్దాం, బాగానే ఉంది. బట్ ఆన్లైన్ లో అసలు బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు చూడాలి. ఒకప్పుడు అమెజాన్ లో అసలు బిజినెస్ జరిగిద్దా, ఎవరైనా కొంటారా అసలు ఆన్లైన్ ద్వారా అన్నారు. కానీ ఎన్ని కోట్లలో ఎంత బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు అమెజాన్. సో అలాగే ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందండి. అది నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఓకే. సో బయట మీకు కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే జస్ట్ ఫేస్బుక్ బూస్ట్, ఓన్లీ ఫేస్బుక్ లో ప్రమోట్ చేస్తారు, ఫేస్బుక్ బూస్ట్ పోస్ట్ అలాంటివి ఉపయోగిస్తారు. లేదంటే అప్పుడే జస్ట్ కోర్స్ చేసి వస్తారు ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్. అప్పుడే జస్ట్ ఒక 2 నెలల్లో 1 మంత్ కోర్స్ చేసేసి మేము లీడ్స్ ఇచ్చేస్తా ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి బిజినెస్ అవ్వట్లేదు అనుకుంటాం. సో ఇవన్నీ కాదు, ఒక రైట్ వే చూద్దాం. అది కూడా మాటల్లో కాకుండా విత్ ప్రూఫ్ చూద్దాం. ఇది కనుక కరెక్ట్ గా మీరు బేసిక్ ప్లస్ అడ్వాన్స్డ్ కోర్స్, కంపల్సరీ అడ్వాన్స్డ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్, ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ కోసం అనేది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మార్కెట్ లో లేనే లేదు. నేను డిజైన్ చేసిందే నాకు ఈ 5 to 6 years ఎక్స్పీరియన్స్ తో, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో లెట్ షో, ఐ షో యూ అసలు ఎంత పొటెన్షియల్ ఉంది, బయర్ పొటెన్షియల్ అనేది మీకు ఇప్పుడు ప్రూఫ్స్ తో చూపిస్తాను. ఎందుకంటే హైదరాబాద్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అనేది చాలా హ్యూజ్ మార్కెట్. మనం సక్సెస్ఫుల్ గా ఒక 1 crore కూడా, ఒక 1 crore టార్గెట్ పెట్టుకొని, అంటే 1 crore సంపాదించాలనే టార్గెట్ పెట్టుకొని జస్ట్ ఒక 2 ఏళ్ళు కష్టపడినా చాలు. బట్ ఆఫ్లైన్ ద్వారా అది రీచ్ అవ్వలేము, అంత ఈజీ కాదు. ఆన్లైన్ ద్వారా ₹1 కోటి కూడా రెండు సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా మనం అచీవ్ చేయొచ్చు. మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్స్ మనం తీసుకోవాలంతే. మీరు తీసుకునే ప్రాజెక్ట్ మంచిదే ఉండాలి. తర్వాత దానికి అడ్వాన్స్డ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించాలి. అప్పుడు మీరు 1 crore గోల్ పెట్టుకున్నా రీచ్ అవ్వచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ చూద్దాం అసలు హైదరాబాద్ లో బయ్యర్ పొటెన్షియల్ ఎంత ఉంది. అంటే హైదరాబాద్ లో ఎనీ ప్రోడక్ట్, ఓపెన్ ప్లాట్స్ కొనాలని కానీ, అపార్ట్మెంట్స్ కొనాలని కానీ, విల్లాస్ కొనాలని కానీ, అసలు బయ్యర్స్ ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఇది డైరెక్ట్ గా గూగుల్లో, అంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ లోకి వచ్చి ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఓపెన్ ప్లాట్స్ కొనాలని ఎవరన్నా ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా, ఆ రిపోర్ట్ అనమాట ఇది. ఓకేనా. ఓకే, లెట్స్ సి, మనకి ఆ రిపోర్ట్ చూద్దాం ఒకసారి. సో ఒకసారి మీ రిపోర్ట్ చూస్తే మీరు ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా క్లియర్ గా, ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే ఒక ఈ పాయింట్ తో చూస్తున్న వాళ్ళు యావరేజ్ మంత్లీ సెర్చెస్ అండి. అంటే ఇక్కడ క్లియర్ గా ఉంది యావరేజ్ మంత్లీ సెర్చెస్. ఒకసారి చూడండి దీని పొటెన్షియల్. ఈ లైన్ తో సెర్చ్ చేస్తున్న వాళ్ళు గూగుల్లో ఎంతమంది ఉన్నారు, 880 పీపుల్ ఈ మంత్ లో యావరేజ్ మంత్లీ సెర్చెస్. నేను ఈ మంత్ లో చూపిస్తున్నాను మీకు, ఇది గుర్తుపెట్టుకోండి.
ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఎంతమంది సెర్చ్ చేశారండి? 6,600 మంది. రైట్. ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ 1,600. లైక్ దిస్. బై ప్లాట్ ఇన్ హైదరాబాద్ 6,600. సో ఇలా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయండి? 700, సారీ అరౌండ్ 700 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 700 కీవర్డ్స్ అన్ని కలిపితే, అంటే ఈ ఈ పొటెన్షియల్ అంతా కలిపితే ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మనకి ఆన్లైన్ లో ఈ మంత్ లో హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్స్ కొనాలని, ఓపెన్ ల్యాండ్ కొనాలని, ఫామ్ ల్యాండ్స్ ఇలా సెర్చ్ చేస్తున్నారు. అంటే ఇలా గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా. అది హైదరాబాద్ లో ఉన్న స్ట్రెంత్ అనమాట. ఎంతమంది ఉన్నారంటే తక్కువలో తక్కువ మనం అన్ని కలుపుకుంటే, అన్ని వద్దు, ఫస్ట్ పేజ్ ఒక్కటి కలిపి చూద్దాం. ఓకేనా? చూడండి, హెచ్ఎండిఏ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ 170 మెంబర్స్. ఇది లైవ్ ట్రాకింగ్ అనమాట. గూగుల్లో ఇది మనం జస్ట్ ఏదో మాట వరకు చెప్పేది కూడా కాదు, లైవ్ ట్రాకింగ్. గూగుల్లో ఎవరన్నా ఇలా సెర్చ్ చేస్తే, యూట్యూబ్ లో ఎవరైనా సెర్చ్ చేస్తే ఆ రిపోర్ట్ అనమాట, యావరేజ్ ఈ మంత్ లో. అది కూడా ఎవ్రీ మంత్ మారిపోతూ ఉంటుంది. మీకు సంక్రాంతి టైంలో కొంచెం తక్కువ ఉంది, అందరూ ఊర్లకు వెళ్ళి ఉన్నారు కాబట్టి. అలాగే ఎలక్షన్ టైంలో కొంచెం తక్కువ ఉంది. ఇది మీరు కూడా చూడొచ్చు. ఎవరైనా గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే ఎవరైనా, ఇది ఓన్లీ గూగుల్లో సెర్చ్ చేస్తున్న బయ్యర్స్. మీకు ఇక్కడ చూస్తే ఒక్క పేజీలో మనం కౌంట్ చేద్దాం. ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ 800 పీపుల్. ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ 6,000 ఇక్కడ 1,000 కలుపుదాం, 7,000 పీపుల్. ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ 1,000 తీసుకుందాం. హెచ్ఎండిఏ ప్లాట్స్ 500. సో 6,000, 7,000 అరౌండ్. ఏదేమైనా ఒక 10,000 పీపుల్ అయితే క్లియర్ గా ఉంటారండి. ఒక 10,000 బయ్యర్ పొటెన్షియల్ క్లియర్ గా ఉంటుంది ఎవ్రీ మంత్ సీజన్ లో. అది కూడా ఓకేనా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి బయ్యర్స్ ఫర్ ఓపెన్ ప్లాట్స్? 10,000 సెర్చెస్. ఓకే, ఇందులో కూడా మనం ఒకటి చేద్దాం. సో మార్కెటింగ్ వాళ్ళు, మన రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా చూస్తారు కదండి అనొచ్చు. సరే, నేనేమంటాను, ఒక 5,000 చేద్దాం. అందులో 5,000 ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? సో మన రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం. ఓన్లీ బయ్యర్ పొటెన్షియలే పర్ మంత్ 5,000 అంటే చాలా ఈజీగా ఉంటుందండి. 5,000 వెరీ ఈజీ. ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. ఓన్లీ ముంబై హైవేలో 5,000 పీపుల్ ఉంటారు. షాద్నగర్ వైపు కొనాలని 5,000. ఒక్కొక్క హైవే తీసుకుంటే ఎవ్రీ మంత్ 5,000 బయ్యర్స్ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. సో మీరు, మనకి కావాల్సిన మహా అయితే 1-2 సేల్స్ మాత్రమే. రైట్. ఎవ్రీ మంత్ ఒక సేల్, 2 సేల్. అదే కంపెనీస్ అయితే 10 సేల్స్, 20 సేల్స్, లేదంటే ఒక 50-100 సేల్స్ కూడా టార్గెట్ పెట్టుకుంటే పర్ మంత్, నేను చెప్తుంది పర్ మంత్. అంత పొటెన్షియల్ అలా మనం ప్రమోట్ చేయొచ్చు. కారణం ఏంటి? ఇక్కడ మీకు ఆల్రెడీ 5,000 బయ్యర్స్ ఉన్నారు. సో దానివల్ల మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రాపర్ గా ఈ 5,000 పీపుల్కే మన యాడ్ బాగా కనిపించేలాగా ప్రమోట్ చేయగలిగితే మీకు క్వాలిటీ లీడ్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు పర్ మంత్ ఒక 100 లీడ్స్ వచ్చినా చాలు, కనీసం 5 సైట్ విజిట్స్ అంటే ఈజీగా అవుతాయి. 5 సైట్ విజిట్స్ లో 1-2 సేల్స్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం టార్గెట్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ లో 1,00,00,000 మంది పాపులేషన్ ఉంటుంది, 1,50,00,000 దగ్గర కదా. సో అందులో ఓపెన్ ప్లాట్స్ కొనాలని ఈ మంత్ చూస్తున్న వాళ్ళు 5,000 మంది. మీకు అర్థమైందా? సో అందువల్ల ఏంటంటే, మీరే అనొచ్చు, ఈ హైదరాబాద్ లో ఎక్కడ పట్టుకుంటామండి ఇంత హైదరాబాద్ లో క్లయింట్ ని, కొనే వాళ్ళని? సో ఎక్కడైనా తిరుగుతాం. సో నో ప్రాబ్లం, మనకి ఇప్పుడు అది ఈజీ అయింది. సో ఈ 5,000 పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ 1,00,00,000 మందిలో ఓపెన్ ప్లాట్స్ కొనాలని ఈ 5,000 పీపుల్, వీళ్ళకి మన యాడ్ ఎలా చూపించాలి అనేది అడ్వాన్స్డ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఓకేనా? అలాగే ఇంకా చూద్దాం, అపార్ట్మెంట్స్ కూడా చూద్దాం. ఓకే, ఎందుకంటే అపార్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మన వాళ్ళు. ఓపెన్ ప్లాట్స్ పొటెన్షియల్ అంత ఉంది. సో అపార్ట్మెంట్స్ ఎంత ఉందో చూద్దాం. అపార్ట్మెంట్స్ 2 BHK ఆర్ 3 BHK? 2 BHK. ఇవి లైవ్ ప్రూఫ్స్ అండి, మనం మాట వరకు చెప్పేది కాదు. ఓకే, 3 BHK అపార్ట్మెంట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. మీరు ఒక్కొక్క లొకేషన్ కూడా తీసుకోవచ్చు, ఒక్కొక్క ఏరియాకి కూడా తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ సి. కొంత ఓపిక్గా వినండి. ఇది మీకు ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ లో సక్సెస్ఫుల్ గా 1,00,00,000 రూపాయలను ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఖచ్చితంగా ఆ గోల్ పెట్టుకుంటే అది అచీవ్ చేయడానికి ఇప్పుడు మీరు వింటున్నవి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన బయట అంతా మార్కెట్ డౌన్ ఉంది, అని మనమే అంటారు చాలా తగ్గు, అంటే నీరసించిపోతున్నారు మన వాళ్ళు ఎందుకంటే ఆఫ్లైన్ లో ఏదో కష్టపడి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ ఇక్కడ పార్క్స్ దగ్గర అక్కడ ఇక్కడ, లేదంటే పేపర్స్ లో ప్రమోట్ చేసి, టీం రిక్రూట్ చేసి, వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి చాలా కష్టపడుతూ ఉంటారు. అందువల్ల మార్కెట్ డౌన్ ఉంది.
అలా ఏముండదు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తే మనకి ఎప్పుడు పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్ ప్రూఫ్స్. 2 BHK ఫర్ సేల్ చూడండి, 15,000 బయర్స్ ఉన్నారు, 15,000 సెర్చెస్ పర్ మంత్. మనకేంటండి, మనకు ఒకటో రెండు ప్లాట్స్ అవడం, ఒక రెండు సేల్సే కదా, ఒకటి లేదా రెండు సేల్స్ మన టార్గెట్ పర్ మంత్. ఓకే, 1 year కూడా సేల్ అవన వాళ్ళు ఉన్నారు తెలుసా. లాస్ట్ 1 year ఒక్క సేల్ కూడా అవన వాళ్ళు ఉన్నారు, మార్కెటింగ్ పీపుల్. పాపం వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. వాళ్ళ కోసం అసలు డిజైన్ చేసింది ఈ కోర్స్ యాక్చువల్ గా. ఓకేనా. మార్కెటింగ్ లో సీనియర్స్ ఒకప్పుడు కోట్లలో బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఆఫ్లైన్ బిజినెస్ అనేది, ఎందుకంటే ఆఫ్లైన్ బిజినెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం, ఫ్రెండ్స్ చెప్తాం, రిలేటివ్స్ చెప్తాం, ఒక స్టేజ్ లో అక్కడ అది ఆగిపోతుంది ఆ బిజినెస్. ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళు అందరూ కొనేసి ఉంటారు, మనం ప్రెజర్ చేసి ఏదో చేసి కొనిపించేస్తాం. సో అక్కడ తర్వాత నుంచి మన బిజినెస్ మూవ్ అవ్వదు ముందుకి. కొత్త వాళ్ళని మళ్ళీ కొత్త బయర్స్ ఎక్కడైనా పట్టుకుంటాం హైదరాబాద్ లో. సో వాళ్ళకి తోచింది ఏదో చేస్తుంటారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు, కానీ హార్డ్ వర్క్ తగ్గ రిజల్ట్ రాదు. కారణం ఏంటంటే బయ్యర్స్ ఆన్లైన్ లోకి వచ్చేసారు, మనం ఇంకా ఆఫ్లైన్ లో తిరుగుతున్నాం. అది తప్పు. సో మనం కూడా వీళ్ళే బయ్యర్స్ వచ్చేసి అంటే వీళ్ళే ఆన్లైన్ లో కస్టమర్స్ వచ్చేసారండి ఆల్రెడీ. ఓకే, 2 BHK 15,000 మంది ఒక్క మంత్ లో చూసారంటే హైదరాబాద్ పొటెన్షియల్ అర్థం చేసుకున్నారా. హైదరాబాద్ లో బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ సూపర్ ఉంటుందండి. మీరు ₹1,00,00,000 కూడా, నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. చిన్న చిన్న టార్గెట్ కూడా కాదు, 1 crore అనేది మనం టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది. అది మనం ఆన్లైన్ ద్వారా వెళ్ళినప్పుడే పాసిబుల్ అవుతుంది. ఓకేనా. జస్ట్ మీరు తీసుకోవాల్సింది రెండే రెండు. మీరు మీ చేతిలో మంచి ప్రాజెక్ట్ ఉండాలి, అంటే మంచి కంపెనీ మంచి ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ని అడ్వాన్స్డ్ లెవెల్లో యూజ్ చేయాలి, జస్ట్ బేసిక్ లెవెల్ కాదు, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నప్పుడే. హైదరాబాద్ లో 1 crore పీపుల్ ఉంటే బయ్యర్స్ 5,000 10,000 ఉంటారు. వాళ్ళకి ఎలా మన యాడ్ రీచ్ అవ్వాలి అనేది అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటుంది. బయట డిజిటల్ మార్కెటింగ్ లో ఆ అవైలబిలిటీ ఉండదు అన్నమాట. ఓకే, సరే, ఎనీవే ఒకసారి పొటెన్షియల్ చూద్దాం. 3 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ 1,300. 3 BHK ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ 1,300. 2 BHK ఫ్లాట్స్ ఫర్ సేల్ 1,600. 2 BHK ఫ్లాట్ 99,900. సో ఇవన్నీ జస్ట్ 700 కీవర్డ్స్ ఉన్నాయండి. ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నాను పొటెన్షియల్. ఎవ్రీ మంత్ మనకి ఖచ్చితంగా 1 lakh పొటెన్షియల్ సెర్చ్ ఉంటుందండి, సెర్చెస్ ఉంటాయి వరల్డ్ వైడ్ గా. ఇవేంటంటే ఈ గూగుల్లో ఎవరైనా, ఇక్కడ మన ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు, వాళ్ళు వైజాగ్ లో ఉండొచ్చు, వరంగల్ లో ఉండొచ్చు, కరీంనగర్ లో ఉండొచ్చు, లేదంటే యుఎస్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇక్కడ ఎక్కడైనా సరే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఇలా మనకి రిపోర్ట్ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం, ఈ పర్టికులర్ వీళ్ళకే మన యాడ్ ఎలా డిస్ప్లే అవ్వాలి అంటే అంతే కదా, కారు కొనే వాళ్ళకే మనం కారు అమ్మాలి తప్ప. మీరు ఇప్పుడు అందరికీ అన్నెసెసరీగా మీరు మన మన యాడ్స్ పంపించి డబ్బులు వేస్ట్ చేసుకొని అన్నెసెసరీ ఎంక్వైరీ వచ్చింది, సేల్ అవ్వట్లేదు అని ఇబ్బంది పడకండి. మనం ఎప్పుడైనా సరే, ఎవరైతే మనకి, మనం అమ్ముతున్న ప్రోడక్ట్ ఏంటి, అపార్ట్మెంటా, విల్లానా, ఓపెన్ ప్లాట్, అది కొనే వాళ్ళకే మనం మన యాడ్ చూపిస్తే చాలు. అప్పుడు మీకు డైరెక్ట్ బయ్యర్ ఎంక్వైరీస్ ఎక్కువ ఉంటాయి, తొందరగా సేల్స్ అవుతాయి. అందుకనే నేను ఇక్కడ మీకు చూపించింది కూడా ప్రతి నెల ఎలా సేల్ చేయాలి సక్సెస్ఫుల్ గా అనేది దీని మొత్తం, ఈ కోర్స్ మొత్తానికి టార్గెట్ మోటివేషన్ అన్నమాట. సో దానికి నేను చూపిస్తుంది లైవ్ ప్రూఫ్స్ ఇవి. ఓకేనండి. సో ఇక్కడ మొత్తం మనం ఇంకా 700 కీవర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 700 కీవర్డ్స్, ఒక్కొక్క కీవర్డ్ పొటెన్షియల్ ఎంత ఉంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కాంపిటీషన్ చూడండి, కాంపిటీషన్ వెరీ లో, మీడియం, కొన్ని చోట్ల హై ఉంది. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఆన్లైన్ లో పెద్దగా ప్రమోట్ చేసేవాళ్ళు లేరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం, ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఫర్ సేల్, ఏదైనా ఇవ్వండి. ఓకే, ఇక్కడైనా చూద్దాం, ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాం. చూడండి, ఇక్కడ ఎవరు ప్రమోట్ చేయట్లేదు. ఈ 99 ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్ క్లయింట్స్, కస్టమర్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే 50 లక్షలు, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే బయ్యర్ కానీ క్లయింట్ కానీ ఇలా ఓఎల్ఎక్స్ లో లాగా ఉన్న యాడ్స్ ఎందుకంటే, ఇందులో ఇక్కడ రీసేల్ ఉండి అపార్ట్మెంట్స్ అనుకోండి, ఓల్డ్ అపార్ట్మెంట్స్ కూడా పెడుతుంటారు. సో ఇవన్నీ వెతుక్కొని చూసుకునేంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు కస్టమర్ కి. అందుకని ఇప్పుడు 99 ఏకర్స్ ఇవి వర్క్ అవ్వట్లేదు. ఇవి ఉపయోగించిన వాళ్ళకి తెలుసు, మీకు ఆల్రెడీ లక్షల మీరు ప్యాకేజెస్ తీసుకొని, సో లీడ్స్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు. సేల్స్ ఏదో పిచ్చి లీడ్స్ వస్తే వచ్చినా మనకి బిజినెస్ కి ఉపయోగపడండి లీడ్స్, ఎందుకంటే ఇవి ఇలా ఓఎల్ఎక్స్ లాగా అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు. ఓకే, సో సో ఇక్కడ చూడండి, ఇలా మనం ప్రమోట్ చేసుకోవాలి. స్పాన్సర్డ్ అని వచ్చింది, స్పాన్సర్డ్. సో 99 ఏకర్స్ వాళ్ళు కూడా తెచ్చినట్టు ప్రమోషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వాళ్ళకి. అంటే ఇవి గూగుల్ సెర్చ్ యాడ్స్ అన్నమాట. సో ఇన్ఫ్రా. సో ఇవేం చెప్తున్నా అంటే పర్టికులర్ గా
కాంపిటీషన్ తక్కువ ఉంది, ఇక్కడ ప్రమోట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. చూడండి, ఇది 2 కోట్ల పైన ఉంది. 2 కోట్ల పైన ఉన్నప్పుడు మరి ప్రమోషన్ కూడా అంత రేంజ్ లో ఉండాలి. ఓకే, సో మేజర్ గా బిజినెస్ ఎక్కడ జరుగుతుందండి? ఇక్కడ. మనం ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తూ ఉంటాం, కాదు, వాటితో అవ్వదు. ఇది గూగుల్ యాడ్స్, గూగుల్ సెర్చ్ యాడ్స్. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇలా సెర్చ్ చేస్తే టాప్ లో ఇక్కడ మనం కనిపించాలండి. దీన్నే గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటారు. ఓకేనా? అలాగే కొన్ని వెబ్సైట్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ వచ్చింది కదా, వీటిని డిస్ప్లే యాడ్స్ అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు ప్రమోట్ చేస్తూ ఉంటాయి. మై హోమ్, అపర్ణ, లైక్ దట్. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉంటాయి. వీళ్ళకే లక్షల్లో కోట్లలో బిజినెస్ జరుగుతుంది. సారీ, ఓకే, వీళ్ళకే మన దగ్గర బిజినెస్ చాలా చాలా బాగా జరుగుతుంది. ఓకే, సో దీంట్ని డిస్ప్లే యాడ్స్ అంటారండి. ఇక్కడ కూడా మనం ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనం ప్రమోట్ చేయాలి. దీన్ని గూగుల్ డిస్ప్లే యాడ్స్ అంటారు. అలాగే సెర్చ్ యాడ్స్. యూట్యూబ్ లో కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్ లో ఇక్కడ వచ్చే యాడ్స్ ని డిస్ప్లే యాడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 and 4 BHK. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశారు అనుకోండి, సో ల్యాండింగ్ పేజ్ లోకి వెళ్తాం. దీస్ ఆర్ డిస్ప్లే యాడ్స్. ఓకే, డిస్ప్లే యాడ్స్. అండ్ ఇంతకుముందు చూపించినట్టు మీకు ఇక్కడ సెర్చ్ యాడ్స్ అంటాం. ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, వీటిని గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటారు. ఓకేనా? అలాగే మీరు ఈనాడు ఇలాంటి వెబ్సైట్స్ లో చూసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ఏదైనా టైమ్స్ ఆఫ్ ఇండియా, అంటే ఆల్రెడీ కొంత రిచ్ పీపుల్ ఎక్కడెక్కడ చూస్తున్నారు, ఎలాంటి వెబ్సైట్స్ లో చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది, చూసారు? ఎందుకంటే మీరు అమెజాన్ లో కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. సో ఇలా మన యాడ్ వచ్చేలాగా మనం ప్రమోట్ చేయొచ్చు. అది కూడా పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఈ వెబ్సైట్ ని ఒక ఎవరైనా ఒక పర్సన్ చూస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ఆయన గూగుల్లోకి వచ్చి ఇలా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఓపెన్ ప్లాట్స్ గురించి కానీ ఏదన్నా, ఓకే, అపార్ట్మెంట్స్ గురించి కానీ విల్లాస్ గురించి కానీ. మనం ఏం చేస్తాం, అలా ఓపెన్ ప్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఆ పర్టికులర్ గా ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో వాళ్ళు ఈ వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు వాళ్ళకి యాడ్ కనిపించేలా చేస్తాం, మన యాడ్ కనిపించేలా. అర్థమైందా మీకు? అంటే ఒక్కసారి గూగుల్లోకి కనుక ఒకసారి ఆయన ప్రాపర్టీ గురించి సెర్చ్ చేశారంటే చాలు, తను ఎక్కడికి వెళ్ళినా, ఫేస్బుక్ లోకి వెళ్ళినా, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళినా, యూట్యూబ్ లోకి వెళ్ళినా, ఏదైనా వెబ్సైట్స్ లో ఏదైనా ఒక కారు కొందాం అనే వెబ్సైట్ లోకి వెళ్ళినా, అమెజాన్ లోకి వెళ్ళినా సరే, ఎందుకండి అమెజాన్ లో షాపింగ్ చేయడానికి వెళ్ళినా మనం వాళ్ళకి మన యాడ్ చూపిస్తూనే ఉంటాం. సో తనకేంటంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను అమెజాన్ లో ఎక్కడన్నా షాపింగ్ చేయడానికి వెళ్ళినా సరే మనం యాడ్ చూపిస్తామండి ఖచ్చితంగా. సో దీస్ ఆర్ కాల్డ్ డిస్ప్లే యాడ్స్ అన్నమాట. సో ఫైనల్ గా మీరు ఎప్పుడైతే పొటెన్షియల్ బయర్స్ కి మన యాడ్స్ కంటిన్యూగా చూపిస్తారో ఖచ్చితంగా మీకు బయ్యర్ ఎంక్వైరీస్ కంటిన్యూగా వస్తాయి. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ యాడ్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ ద్వారా మీకు కోట్లలో బిజినెస్ అనేది జరుగుతుంది. మీరు కోటీశ్వర్లు అవ్వాలంటే ఖచ్చితంగా గూగుల్ యాడ్స్ ని ఖచ్చితంగా మీరు ఉపయోగించాలి. మన వాళ్ళు అంతా ఫేస్బుక్ యాడ్స్ ఉపయోగించి, అంటే అది కూడా ఉపయోగించొద్దని కాదు, ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ అనేది సరిపోదు మన రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి. సో గూగుల్ యాడ్స్ లో మనకి ఎన్ని రకాలుగా ఉంటాయండి? మెయిన్ గా మనకు పొటెన్షియల్, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైట్, ఇక్కడ చూసారా? గూగుల్ సెర్చ్ యాడ్స్. ఓకే, సెర్చ్ యాడ్స్ ఏంటంటే గూగుల్లో ఎవరైనా వచ్చి సెర్చ్ చేశారంటే అప్పుడు మనకు కనిపించే యాడ్ నే గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటారు. డిస్ప్లే యాడ్స్ ఇప్పుడు చూపించాను కదా, వాళ్ళు యూట్యూబ్ లోకి వెళ్ళినా, ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదైనా యాప్ లోకి వెళ్ళినా, ఏదైనా ఆహా, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలా చూడాలని వాళ్ళు అక్కడికి వెళ్ళినా మన యాడ్స్ చూపించవచ్చు వాళ్ళకి, రియల్ ఎస్టేట్ యాడ్స్. ఓకే, అది కూడా ఎంత నేరో టార్గెట్ చేయొచ్చు, పర్టికులర్ గా వాళ్ళు ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకి టార్గెట్ చేయొచ్చు. యూట్యూబ్ యాడ్స్, యాప్, మనం ఏదైనా యాప్ ఉంటే దాన్ని ఇక్కడ ప్రమోట్. ఓవరాల్ గా గూగుల్ యాడ్స్ అనేవి చాలా అంటే మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్ పైన. ఓకేనా? దీనిపైన మీరు ఇప్పుడు నేను చెప్తాను. సో గూగుల్ యాడ్స్ పైన మనం ఎక్కువ డిపెండ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో గూగుల్ యాడ్స్ పైన మనం చాలా ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మీకు ఇప్పుడే ఒక పాయింట్ చెప్తాను.
సో బయట ఏంటంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపయోగించట్లేదు. ఉపయోగిస్తే జస్ట్ బేసిక్ లెవెల్లో ఉపయోగిస్తున్నారు. అది కూడా సరిపోదు రియల్ ఎస్టేట్ బిజినెస్ కి. సో మనం ఎప్పుడు కూడా ఫేస్బుక్ యాడ్స్ జస్ట్ 30% డిపెండ్ అవ్వాలి. ఓకే, గూగుల్ యాడ్స్ పైనే మన బిజినెస్ అంతా ఉంటుంది. 70% డిపెండ్ అవ్వాలి. ఓకేనా? ఇలా టోటల్ 100% లో మాత్రమే మీరు సక్సెస్ఫుల్ గా సేల్ చేయగలుగుతారు. సక్సెస్ఫుల్ సేల్స్ ఇప్పుడు వస్తాయండి, ఇలా వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటికే చాలా మంది చెప్పొచ్చు ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ మాత్రం రన్ చేసి బిజినెస్ అవ్వట్లేదని. లేదంటే ఫేస్బుక్ గూగుల్ యాడ్స్ కొంతమంది రన్ చేస్తూ ఉంటారు, జస్ట్ బేసిక్ లెవెల్, లేదంటే అప్పుడే కోర్స్ చేసి వచ్చి ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్, వాళ్ళకి ఇచ్చి చేయిస్తుంటారు. లేదంటే కొన్ని కొన్నిసార్లు ఏజెన్సీస్ కి ఇస్తాం. ఏజెన్సీస్ కి ఇచ్చినా కూడా గణేష్ గారు సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉండదండి, హైదరాబాద్ లో ఎక్కువే ఉంటుంది. మీరు ఏ ఏరియా తీసుకున్నా కనీసం 1000 బయర్స్ అయితే ఉంటారు. 1000 అంటే చాలా తక్కువ పర్ మంత్. అందులో మనకు కావాల్సిన ఒకటి రెండు సేల్సే కదా. అట్లా మీరు 10 సేల్స్ కూడా ఎవ్రీ మంత్ చేయొచ్చు అండి, దాని పొటెన్షియల్ అది. ఎవ్రీ మంత్ 10 సేల్స్ కూడా టార్గెట్ చేయొచ్చు. బట్ అలా చేయాలంటే మీరు యాడ్స్ రన్ చేసే ప్రాసెస్ వేరు ఉంటుంది. ఇవే ఫ్లాట్ ఉపయోగిస్తాం మనం. ఏంటి ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తాం కానీ, బట్ దానికి ఒక స్ట్రాటజీ చేస్తాం. ఎవ్రీ మంత్ 10 సేల్స్ అవ్వాలంటే అప్పుడు మీరు తీసుకునే కంపెనీ ప్రోడక్ట్ చాలా మంచి క్వాలిటీలో ఉండాలి. అంటే హాట్ కేక్ లో సేల్ అయ్యే ప్రోడక్ట్ ఉండాలి మీ దగ్గర ఫస్ట్. ఓకేనా? తర్వాత దానికి స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. డైరెక్ట్ గా ప్రమోట్ చేసేయకుండా యాడ్స్ ఏదో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసాం, గూగుల్ యాడ్స్ రన్ చేసాం అని కాకుండా దానికి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తాం. స్ట్రాటజీ బిల్డ్ చేయకుండా మీరు యాడ్స్ రన్ చేయకూడదు. సో మీ టార్గెట్ ని బట్టి నాకు ఎవ్రీ మంత్ ఒక సేల్ అయినా చాలు అన్నప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాని ప్రాసెస్ వేరు ఉంటుంది. అప్పుడు యాడ్స్ రన్ చేసే విధానమే మారిపోతుంది. అదే 5 సేల్స్ 10 సేల్స్ 20 సేల్స్ అలా కూడా టార్గెట్. ఇప్పుడు పెద్ద మీకు చూపిస్తున్న కంపెనీస్ అన్ని మంత్లీ 30-50 సేల్స్ అంటే ఈజీ చేస్తారండి, తెలుసా? లైక్ దట్. సో మనం 10 సేల్స్ టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు మనం స్ట్రాటజీ అనేది మారిపోతుంది. అప్పుడు మనం ఎలా రన్ చేయాలి, అప్పుడు మీరు లోగో దగ్గర నుంచి మీరు పోస్టర్స్ దగ్గర నుంచి వీడియో యాడ్స్ వెబ్సైట్స్ అన్ని కేర్ తీసుకోవాలి. చాలా కేర్ అంటే చాలా సిస్టమేటిక్ గా వెళ్తేనే మీకు రిజల్ట్ వస్తుందండి. ఎంత రిజల్ట్? మీరు ఒక సేల్ అయినా ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకొని చేయొచ్చు. ఎవ్రీ మంత్ 10 సేల్స్ అయినా టార్గెట్ పెట్టుకొని చేయొచ్చు. దానికి యూజ్ చేసే ప్రాసెస్ వేరు ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో దానికే మనకి అడ్వాన్స్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఏ ప్రోడక్ట్ ఇచ్చినా, మీరు 10 లక్షల ప్లాట్ ఇచ్చినా, 10 కోట్ల అపార్ట్మెంట్ ఇచ్చి సారీ 10 కోట్ల విల్లా ఇచ్చినా కూడా మీరు ఎలా సేల్ చేయాలనేది అంటే ఒక స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది. అది బయట ఎక్కడ మనం చెప్పడం అనేది జరగదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. నేను ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో దగ్గర దగ్గర చాలా కంపెనీస్ కి, చాలా వెంచర్స్ కి, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్స్, ఎగ్జాంపుల్ కి ఏపీలో కూడా రెడ్ శాండిల్ ఇలాంటి వాటికి కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. సో దానివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ఎక్కువ తెలుస్తుంది. అందువల్ల మీరు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారంటే దానికి ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 lakhs 10 lakhs వర్త్ 10 lakhs వర్త్ ఓపెన్ ప్లాట్ అనుకున్నాం. ఓపెన్ ప్లాట్ సేల్ చేయాలి. ఓకే, 10 lakhs వర్త్ ఓపెన్ ప్లాట్, లేదంటే 1 crore వర్త్ అపార్ట్మెంట్, లేదంటే ఒక 3 crores, తక్కువే పెడుతున్నాను, 3 crores వర్త్ విల్లా ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చామనుకోండి, అన్నిటికీ మీరు ఒకేలాగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఉపయోగం ఉంటుందా? అంటే వర్క్ అవుతుందా? మీరే ఆలోచించండి ఒకసారి. మీరు 10 lakhs ఇచ్చినా అదే అదే అలాగే డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేస్తారు. 1 crore అపార్ట్మెంట్ అయినా అన్నిటికీ ఒకేలాగా ఎలా వర్క్ అవుతుందండి? ప్రతి దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. అందుకనే మీరు తీసుకున్న ప్రోడక్ట్ ని బట్టి, మీరు 10 కోట్ల ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఒక విల్లానే 10 కోట్లు, అప్పుడు ఎలా ప్రమోట్ చేయాలి మారిపోతుంది స్ట్రాటజీ. సో బయట జరిగే ప్రాబ్లమే ఇది. బయట జస్ట్ బేసిక్ కోర్స్ లో జస్ట్ ర్యాండమ్ గా మీరు లొకేషన్, ఏజ్, జెండర్ ఏదో కొన్ని కొన్ని పాయింట్స్ ఇచ్చేసి ఇట్లా చేస్తారు, అది సరిపోదండి, గుర్తుపెట్టుకోండి. సో అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళినప్పుడు దానికి మనం ఒక ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేయాలి, ఇక్కడ మీకు ఒక సెన్స్ అర్థమవుతుంది. అంటే 10 lakhs నుంచి మీరు 3 crores వెళ్ళి అన్నిటికీ ఒకేలాగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తామంటే ఎలా కుదురుతుందండి? దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇలా చేసి మాకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటే చాలా తప్పు. సో సిస్టమేటిక్ గా సీరియస్ గా తీసుకోండి. దీనికి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. ఫౌండేషన్ ఆప్టిమైజేషన్ తర్వాత మాత్రమే ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసి అప్పుడు మాత్రమే మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. సో ఓకేనా? ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు ఒక సేల్ కాదు,
ఎవ్రీ మంత్ 10 సేల్స్ కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు ఇన్ సీజన్, ఇలాంటి సీజన్ లో. ఓకే, మీకు జూన్ వరకు ఎక్సలెంట్ సీజన్ హైదరాబాద్ లో. తర్వాత కూడా ఉంటుంది హైదరాబాద్ లో, అసలు మనకి డౌన్ అనేది ఉండదు. బయట అలా అలా మనం మాట్లాడుకొని హైడ్రా అవి ఇవి చూసి అలా అనుకుంటాం కానీ అలా ఏముండదండి, మనకి పొటెన్షియల్ ఎక్కువ. సరే, ఇక్కడ మనం ఎక్కడ ఆగాం? అపార్ట్మెంట్స్ కి చూస్తున్నాం కీవర్డ్స్ కదా. సో మీరు చూడొచ్చు అపార్ట్మెంట్స్ కి ఇంకా భయంకరమైన పొటెన్షియల్ ఉంది. ఇక్కడే 9,000. ఓకే, ఇక్కడ ఇక్కడ 9,000 ఉంటే ఇక్కడ 14,000 ఉంది. సరే, ఎనీవే నేను 10,000 అయితే క్లియర్ గా ఉంటారు. 10,000 ఇక్కడ ఇద్దాం. 10,000 అపార్ట్మెంట్స్ కొనాలని చూస్తున్న వాళ్ళు హైదరాబాద్ లో 10,000 అయితే ఖచ్చితంగా ఉన్నారండి. అందులో తగ్గించడానికి కూడా లేదు మనం అపార్ట్మెంట్స్. సో ఇందులో మనం తగ్గించాల్సిన పని లేదు. 10,000 బయర్ పొటెన్షియల్ చాలా ఈజీగా ఉంటుంది ఎవ్రీ మంత్. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మంత్లీ చెప్తున్నాను. సార్ మీరు అనొచ్చు బయట మేము తిరుగుతున్నాం సార్, చెప్పులు అడిగేలాగా మనకు అసలు మాకు అసలు క్లయింట్స్ కదా, క్లయింట్స్ కాదు కదా అన్న. సో దట్ ఈస్ ద రీజన్, ఆన్లైన్ లో ఉన్నారు క్లయింట్స్ అందరు, మనం ఏమో ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. సో మనం అది యాక్సెప్ట్ చేయాలండి. ఫస్ట్ మనం ట్రూత్ యాక్సెప్ట్ చేయాలి. మనం ఒకప్పుడు, ఇప్పుడు సీనియర్స్ ఉంటారు 10 years నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంటారు, వాళ్ళు ఫోటోల్లో బిజినెస్ చేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి కూడా లేదు బిజినెస్, బికాజ్ ఓన్లీ ఆఫ్లైన్ లో ఉండిపోయారు. సో ఆఫ్లైన్ లో ఉండిపోయి మనం ఎంత కష్టపడినా యూజ్, మీరు ఆఫ్లైన్ బిజినెస్ ఏం ఆపవసరం లేదు, అది కంటిన్యూ చేస్తేనే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆన్లైన్ ద్వారా ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరు దీనికి అడాప్ట్ అవ్వాలండి. టెక్నాలజీకి ఎప్పుడు ఎప్పుడు అడాప్ట్ అవ్వాలి. ఫస్ట్ లో ఓన్లీ ప్రింట్ మీడియా అంటే ఓన్లీ న్యూస్ పేపర్సే ఉండేవి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా టీవీలు అవి వచ్చాయి. అలాగే ఇప్పుడు డిజిటల్ మీడియా ఆబ్వియస్లీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇందులో మనం ఇంకా ఏఐని కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు విల్లాస్ కూడా చూద్దాం ఒకసారి పొటెన్షియల్. సో దీంతో కంక్లూడ్ చేద్దాం. జస్ట్ ఒక 15 minutes లో క్లోజ్ చేస్తాను సెషన్ కూడా. విల్లాస్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, మీరు ఒక్కొక్క ఏరియాకి పొటెన్షియల్ చూసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొండాపూర్లో తీసుకుంటే ఆ కొండాపూర్ అని ఇవ్వచ్చు మీరు, అప్పుడు ఆ ఏరియాలో ఎంత పొటెన్షియల్ ఉందో అనేది మీకు అర్థం అవుతుంది. సో బయ్యర్స్ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. విల్లాస్ చూడండి, హైదరాబాద్ లో చాలా డిమాండ్ ఉంటుంది, మీకు చాలా తక్కువ అంచనా వేస్తారు. అబ్బో 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అంటే ఎవరు కొంటారు, కానీ విల్లాస్ కొనడానికి చాలా చాలా ఇంట్రెస్టెడ్ అండి. ఇప్పుడు మీరు చూడొచ్చు డైరెక్ట్ గా ఇలాంటి కీవర్డ్స్ ఎంత ఉన్నాయి, 2,000 కీవర్డ్స్ ఉన్నాయండి. ఓకే, నియర్లీ 2,000 కీవర్డ్స్. ఇట్స్ అ వెరీ బిగ్ పొటెన్షియల్. విల్లాస్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ 5,000 అబౌవ్ ఉన్నారు. విల్లాస్ ఇన్ హైదరాబాద్ 5,000. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇన్ హైదరాబాద్ 1,300. విల్లాస్ ఇన్ తెల్లాపూర్ చూడండి, ఒక్కొక్క ఏరియా వైజ్ కూడా ఎంత పొటెన్షియల్ సెర్చెస్ ఉన్నాయని తెలుస్తుంది. 1,300. మోకిలా విల్లాస్ 1,900. ఇండివిజువల్ హౌస్ పర్ సేల్ ఇన్ హైదరాబాద్ 700. లగ్జరీ విల్లా ఇదంతా ఒక మంత్ అండి, ఈ మంత్ లోనే యావరేజ్ మంత్లీ సెర్చెస్. ఓకే, 1,000. విల్లాస్ ఇన్ కొల్లూరు 1,600. మీరు ఇలాంటి పొటెన్షియల్ అంతా చూసుకొని వీళ్ళకే మనం ప్రమోట్ చేస్తే సరిపోతుందండి, మీరు అప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేయగలరు. ఇలా ఎవరైతే ఆన్లైన్ లో ఇలా సెర్చ్ చేస్తున్నారో ఇందులో దగ్గర దగ్గర మనం ఇప్పుడే చూడొచ్చు, కొన్ని ఇది 5,000 5,000 13 13 13 10 1,000. సో 15,000 అయితే ఈజీగా ఉన్నారు. మనం ఏం చేద్దాం, 10,000 తీసుకుందాం, పర్లేదు. ఓకేనా, విల్లాస్. సో నేనేం చెప్తాను అంటే 10,000 బయ్యర్ పొటెన్షియల్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందండి హైదరాబాద్ లో. హైదరాబాద్ మొత్తం కలిపి ఒక్కొక్క ఏరియాకి మీరు మళ్ళీ సపరేట్ గా చూసుకోవచ్చు. ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా ఉంటుంది, ఇంకా మనం తక్కువ చేసాం కానీ ఖచ్చితంగా 10,000 అంటే ఇది సీజన్ కాబట్టి. లాస్ట్ జనవరి మంత్ లో 5,000 3,000 అలా ఉండింది. ఓకేనా, అవి చూసుకుని వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఈ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగించాలి, ఈ బయర్స్ కే ఈ హైదరాబాద్ మొత్తంలో కోటిన్నర మంది ఉంటే అందులో మనకి ఎవరైతే అపార్ట్మెంట్స్ కొనాలని, విల్లాస్ కొనాలని, ఓపెన్ ప్లాట్స్ కొనాలని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం యాడ్ డిస్ప్లే చేస్తే నంబర్ ఆఫ్ యాడ్స్ ఉంటాయండి. ఫేస్బుక్ యాడ్స్ ఒక్కటే నడిపించొద్దు, సరిపోదు మన బిజినెస్ కి. ఇప్పుడు నేను చూపించినట్టు గూగుల్లో కూడా గూగుల్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, స్మార్ట్ యాడ్స్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్, నంబర్ ఆఫ్ యాడ్స్ ఉంటాయండి. ఫేస్బుక్ లో కూడా వాట్సాప్ లీడ్స్, లీడ్ ఫామ్ యాడ్స్, ఏబి టెస్టింగ్ ఉపయోగించాలి, రీటార్గెటింగ్ ఉపయోగించాలి. రైట్, నెంబర్ ఆఫ్ వేస్. మీరు సీరియస్ గా బిజినెస్ తీసుకుంటే మీరు దీంట్లో పొటెన్షియల్ వేరే లెవెల్ ఉంటుంది. ఎంత అంటే మీరు కనీసం పర్ మంత్ పర్ మంత్ 1 సేల్ టార్గెట్ నుంచి పర్ మంత్ 1 సేల్ టు 10 సేల్స్ కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ నేను ఎక్కువ ఎగ్జాజరేట్ చేయలేదు. మీరు ఇక్కడ మన పోస్టర్ లో చూస్తే ప్రతి నెల ఒక్క సేల్ అయినా ఎలా చేయాలనేదే నేను మీకు చూపించాను. నేను ఎక్కువ ఎగ్జాజరేట్ చేయలేదు, ఎందుకంటే దీని పొటెన్షియల్ తెలియని వాళ్ళకి అర్థం కాదని. నేను జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీ పోస్టర్ లో ఏమి ఇచ్చాను మీరు చూడొచ్చు. ప్రతి నెల కనీసం ఒక్క సేల్ అయినా సక్సెస్ఫుల్ గా ఎలా క్లోజ్ చేయాలి,
అనేది ఇచ్చాను. పొటెన్షియల్ వేరు 10 సేల్స్ అయినా క్లోజ్ చేయొచ్చు. ఓకే. కానీ నేను చాలా తక్కువ ఇచ్చాను. ఎందుకంటే బయట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మొత్తంలో ఒక్క సేల్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే జస్ట్ వాళ్ళు ఆఫ్లైన్ లోనే ఉంటారు. ఆన్లైన్ లో ప్రమోట్ చేసినా ఏదో చేసామంటే చేసామని ప్రమోట్ చేస్తారు. ఒక 1 వీక్ రన్ చేస్తారు యాడ్స్, ఆపేస్తారు రిజల్ట్ రాలేదని. లేదంటే ఒక 5-10 వేలు ఖర్చు పెడతారు, ఆ రిజల్ట్ రాలేదని మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. ఇట్లాగా దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే. ఓకేనా? నేను అందుకనే మీకు ఏదో ఎక్కువ ఎగ్జాజరేషన్ కూడా చెప్పలేదు, కనీసం ఒకటైనా ఎలా సేల్ చేయాలనేది మీకు చెప్పాను. కానీ పొటెన్షియల్ అంతా మీరు కనీసం 10 సేల్స్ అయినా చేయొచ్చు. దీనికి ఉన్న ప్రాసెస్, దీనికి ఉన్న సిస్టమేటిక్ వే వేరు ఉంటుంది. ఓకేనా? సో ఈ టెక్నిక్స్ అన్ని మనం ఈ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో మీకు చెప్పడం జరుగుతుందండి. అందుకనే బయట మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. జస్ట్ బేసిక్ కోర్స్ ఒకటే సరిపోదండి, గుర్తుపెట్టుకోండి. బేసిక్ ప్లస్ అడ్వాన్స్డ్ రియల్ ఎస్టేట్ డిజిటల్, అది కూడా రియల్ ఎస్టేట్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే బయట మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా వెళ్ళండి, వాళ్ళు ఎలా చెప్తారు మీకు? ఓకే, నేను మీకు కనిపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు టాపిక్ వద్దాం. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో క్లోజ్ చేసేద్దాం అండి. డైరెక్ట్ పాయింటే మనం సోది అంటే సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను నేను ఎప్పుడైనా. ఇప్పుడు విత్ ప్రూవెన్. ఓకేనా? మనం బయట మనకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే మీకు ఎలా ఉంటుందంటే అన్ని కలిపి చెప్తారు, కొంత వర్డ్ ప్రెస్ చెప్తారు, అన్ని పైన చెప్పేసి పంపించేస్తారు సర్టిఫికేట్ ఇచ్చి. అది మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ సరిపోదు, అస్సలు సరిపోదు. ఒక పాయింట్ అయితే అదో ప్రాబ్లం అయితే, ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ కోసం అసలు ఎవరు అసలు కోర్స్ డిజైన్ చేయలేదండి ఇప్పటిదాకా. అది మీరు ఖచ్చితంగా మీకు కొంతమంది చెప్తారు కానీ అవి అంత ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఉండవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెసర్స్ అయినా అయి ఉండొచ్చు డిజిటల్ మార్కెటింగ్ లో, కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పైన లైవ్ లో ఎప్పుడు చేసి ఉండరు. వర్క్ షాప్స్ అంటే వాళ్ళు క్యాంపెయిన్స్ రన్ చేసి ఉండరు. ఓకేనా? మీకు సెన్స్ అర్థమవుతుందా? ఎందుకంటే బయట మనం ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా తీసుకోవచ్చు, ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెసర్ అయినా తీసుకోవచ్చు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సిలబస్ చెప్తారు, వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు, మా కోర్స్ అయిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒకటి, జస్ట్ అన్ని పైన బేసిక్ చెప్పేసి వదిలేస్తారు. మనకు అలా ఉపయోగపడదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా బయట ఓపెన్ ప్లాట్స్ పైన, విల్లాస్ పైన, అపార్ట్మెంట్స్ పైన రెగ్యులర్ గా వాళ్ళు అయినప్పుడు, సో వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద టాప్ క్లయింట్స్. సో వీళ్ళలో ఒకటి నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. వీళ్ళకి ఎన్ని లీడ్స్ వచ్చాయో కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. వీళ్ళకి లైవ్ లో చేస్తాం కాబట్టి మనకు ఉండే నాలెడ్జ్ వేరుంటుంది. ఎప్పుడైనా మీరు థియరీయే, ప్రాక్టికల్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎన్ని కోర్సులు చేసినా ఫైనల్ గా మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా యాడ్స్ రన్ చేస్తారో మీకు అప్పుడు ఇష్యూస్ ఎక్కువ తెలుస్తాయి, అప్పుడు ఎర్రర్స్ ఎక్కువ తెలుస్తాయి. సో ఇప్పుడు మన కోర్స్ లో జాయిన్ అవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఆ ఎర్రర్స్ అన్ని మేము స్టార్టింగ్ లోనే మీకు చెప్తాం. మాకు 2 ఇయర్స్ లో 3 ఇయర్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ నేర్చుకుని ఒక 2 ఇయర్స్ కష్టపడితే చాలా ఎర్రర్స్ తెలుస్తూ ఉంటాయి, మీరు సార్ట్ అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఆ 2 ఇయర్స్ కనుక మీరు యాడ్స్ రన్ చేస్తూ వచ్చే నాలెడ్జ్ అంతా మేము ముందే చెప్పడం జరుగుతుంది, ఆ సీక్రెట్స్, ఆ టెక్నిక్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మనం చేస్తున్నదే, వీళ్ళ దగ్గర దగ్గర 300 లీడ్స్ జనరేట్ చేసాం ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా. అలాగే గూగుల్ ద్వారా 600 లీడ్ జనరేట్ చేయడం జరిగింది. గూగుల్ యాడ్స్ ఆల్రెడీ వీళ్ళకి రన్ అవుతున్నాయి. సో ఎగ్జాంపుల్ ఒకళ్ళు చూపిస్తున్నాను. ఫైనల్ గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ ఆఫ్లైన్ లో కూర్చుంటే సరిపోదండి. ఏదో మనం పాంప్లెట్ పంచుతున్నాం, తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం అంటే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేయలేరు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు సోషల్ మీడియా ఉపయోగించాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే ఆబ్వియస్లీ డిజిటల్ మీడియా, దీన్ని రైట్ వేలో యూజ్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, ఏదో పైన ఏదో బేసిక్ లెవెల్లో యూజ్ చేస్తారు, అది సరిపోదు. లేదంటే బయట ఏదో అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏవో చేస్తారు, అవి కూడా సరిపోవు. ఎందుకంటే అవి బేసిక్ లెవెల్లో ఉంటే అన్ని పైన చెప్పేసి పంపిస్తారు. ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ కోసం అనేది ఒక కోర్స్ లేదు. ఒకవేళ ఉన్నా అని చెప్తారు కానీ వాళ్ళకి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెసర్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయరు కదా. ప్రాజెక్ట్ ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్, ఆ క్యాంపెయిన్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు పాపం, చేయలేక వాళ్ళకి ఆ టైం ఉండదు కదా. వీళ్ళకి కోర్స్ చెప్పడంలో సరిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ఎప్పుడైనా కూడా రియల్ ఎస్టేట్ లో అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, అది కూడా ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ కోసం యూజ్ చేసింది, ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుందండి. 1 crore, అంటే 1 crore మన టార్గెట్ పెట్టుకొని కూడా మనం అచీవ్ చేయాలంటే దిస్ ఈస్ ద రైట్ వే. ఓకే, మీకు ఇప్పుడు లైవ్ లో చూపించాను. ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ అలా రన్ చేయకుండా ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ రెండు కలిపి రన్ చేయాలి. అందులో కూడా సిస్టమేటిక్ గా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి స్ట్రాటజీ బిల్డ్ చేసి తర్వాత మాత్రమే మీరు ప్రమోట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ ఫైనల్ గా నేను కంక్లూజన్ పాయింట్కి వస్తున్నాను. సో ఈ కోర్సు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే, ఇది మీకు బయట మీకు ఆల్రెడీ తెలుసు. సో బయట మీకు ఆల్రెడీ బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, అది రియల్ ఎస్టేట్ కూడా కంప్లీట్ గా ఉండదు, అడాప్ట్ అయి ఉండదు.
జస్ట్ మీకు తెలుసు బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బయట బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సే దగ్గర 10,000 నుంచి 10 to 15,000 చెప్తాను, నేను ఇంకా తక్కువే చెప్తాను. సో బయట మీకు ఆ ఛార్జ్ చేస్తారు, కొంతమంది 20-25,000 కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు తెలియకపోవడం వల్ల మనకి. సో ఆల్రెడీ కొంతమంది ఎవరైతే ట్రై చేస్తారో బయట, నాకు తెలిసి మన దాంట్లో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బయట మీకు 10-15,000 అంటే ఈజీగా ఛార్జ్ చేస్తున్నారండి. అలాగే అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్లీ మీకు 25,000 నుంచి 25,000 అబవ్ అయి ఉంటుందండి. నేను 25,000 ఇస్తున్నాను. బట్ ఎక్స్క్లూజివ్గా రియల్ ఎస్టేట్ కోసం అనేవి లేవు అసలు. చెప్తున్నారు కానీ అవి మనకు యూజ్ అయ్యే రేంజ్లో ఉండట్లేదు, ఏదో ఒకటి అలా ఉన్నాయి కానీ చాలా తక్కువ అండి. నాకు తెలిసిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళు కొంత బెటర్ కానీ చాలా తక్కువ. ఎక్స్క్లూజివ్గా రియల్ ఎస్టేట్ కోసం అసలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది చాలా తక్కువ. సో నేను ట్రైన్ చేసేది ఏంటంటే, మీకు నా మొత్తం 6 years ఎక్స్పీరియన్స్ మీరు చూడొచ్చు. టోటల్ 6 years ఎక్స్పీరియన్స్ లో నేను నంబర్ ఆఫ్ క్యాంపెయిన్ చేయడం వల్ల నాకు థియరీ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. మనకి ఎక్కడ ఏ క్యాంపెయిన్, మీరు ఒక ఓపెన్ ప్లాట్ 10 లక్షలు, నేను ఇంతకుముందే చెప్పాను కదా, మీకు 10 లక్షల ఓపెన్ ప్లాట్ ఇస్తే 1 crore అపార్ట్మెంట్ ఇచ్చినా, వెళ్ళా 3 crores ఇచ్చినా అన్నిటికీ ఒకేలా చేస్తారు డిజిటల్ మార్కెటింగ్. మీరు ఎంత పెద్ద ఏజెన్సీకి అయినా ఇవ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి లీడ్స్ కావాలని ఇవ్వండి, వీళ్ళన్నిటికీ కలిపి ఒకేలాగా చేస్తుంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అలా చేయకూడదు. మనం రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెట్లో ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. మీరు 10 లక్షలు ఓపెన్ ప్లాట్ ఇస్తే ఒకలాగా ఉంటుంది, దానికి అపార్ట్మెంట్కి అయితే ఒకలాగా. 10 crores విల్లాస్ అయినా మీరు సేల్ చేయొచ్చు, మీరు దుబాయ్లో ప్రాజెక్ట్స్ అయినా ఇక్కడ నుంచి సేల్ చేయొచ్చు. మీకు ఇంకా ఇందులో ఏం చెప్పడం జరుగుతుంది, ఎన్ఆర్ఐ లీడ్స్ డైరెక్ట్గా అబ్రాడ్లో ఎలా ప్రమోట్ చేయాలో చెప్పడం కూడా జరుగుతుంది మీకు. మనం ఇక్కడ హైదరాబాద్లో కాదు, డైరెక్ట్గా అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్లో మనం ఇక్కడే ఉండి మన ప్రోడక్ట్ని అక్కడ ఎలా ప్రమోట్ చేయొచ్చు. మన తెలుగు ఎన్ఆర్ఐస్ కోసం వాళ్ళు చాలా బాగా హ్యూజ్గా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ట్రంప్ ఇష్యూ వల్ల కూడా ఖచ్చితంగా మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. సో దీనికి ఎక్స్క్లూజివ్గా రియల్ ఎస్టేట్ కోసమే అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా టోటల్ కోర్స్ వర్త్ టోటల్ కోర్స్ వర్త్ 50,000 అండి. 50,000 కాకపోతే పూర్తిగా వినండి, దీంట్లో చాలా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ ఈ స్పీచ్ చూసి వెంటనే కంగారు పడకండి. ఓకే, టోటల్ కోర్స్ ఫీజ్ మీరు బయట తీసుకున్న అంతే అవుతుంది. బట్ ఎక్స్క్లూజివ్గా రియల్ ఎస్టేట్ గానే ఉండదు. బట్ మన దగ్గర ఖచ్చితంగా ప్రూవెన్ ఉంటుంది. దగ్గర 50,000 కోర్స్ డిస్కౌంట్ ఇస్తాను మీకు, చాలా డిస్కౌంట్ ఉంటుంది. మన రియల్ ఎస్టేట్ పీపుల్ సక్సెస్ అవ్వడమే మన మెయిన్ మోటో, అందువల్ల ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు బేసిక్ ఏమేమి వస్తాయో చెప్తాను. ఫస్ట్ 10,000 వర్త్ బేసిక్ కోర్స్ ఉంటుంది. ఓకే, 1 year మెంబర్షిప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెంబర్షిప్ ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీకు సేల్ అయ్యే వరకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే కోర్స్ చెప్పే సర్టిఫికేట్ పంపించేస్తాం మన ఉద్దేశం కాదు. ఎందుకంటే కోర్స్ అయిపోయాక మీరు ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఎక్కువ డౌట్స్ వస్తాయి. అప్పుడు వీలైనంత వరకు మీకు సపోర్ట్ ఉంటే మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 1 year మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్తగా రియల్ ఎస్టేట్కి వచ్చిన వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్తో పాటు రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ అంటే డొమైన్ నాలెడ్జ్ అంటాం, రియల్ ఎస్టేట్ డొమైన్ నాలెడ్జ్. రియల్ ఎస్టేట్ కోర్స్ అనుకోండి, ఈజీగా అవడానికి, అర్థం అవడానికి. సో రియల్ ఎస్టేట్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అరౌండ్ 10K వర్త్ కోర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి బోనస్ అండి. సో అండ్ కోర్స్ ఎప్పుడెప్పుడు ఉంటుందంటే, వీక్లీ 3 days ఉంటుందండి, వీక్లీ 3 days. సో ఈవినింగ్ 7:30 అలా ఉంటుంది, 7:30 PM.
వీక్లీ 3 days ఎప్పుడు ఉంటుందంటే అది ఫ్లెక్చువల్ గా మారుతుంది. ప్రజెంట్ అయితే మండే వెనస్డే అంటే డే బై డే, సోమ బుధవారం, సోమవారం, బుధవారం, అలాగే శనివారం, శుక్రవారం, ఫ్రైడే. సో లైక్ దట్ కోర్స్ అయితే మీకు ఈ డేస్ లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు, బయట మనం 50,000 ఖర్చు పెట్టి కోర్స్ నేర్చుకున్నా మన రియల్ ఎస్టేట్ బిజినెస్ కి అయితే ఉపయోగ. ఫస్ట్ నేను అది ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ఇనీషియల్ గా 6 years బ్యాక్, 5 years బ్యాక్ నేను కోర్స్ చేద్దామంటే ఉండేవి కాదు. బేసిక్ కోర్స్ అయిపోయింది, నాకు ఓన్లీ రియల్ ఎస్టేట్ కోసం చెప్పండి అంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు మళ్ళీ అడ్వాన్స్డ్ కోర్స్ అనేవాళ్ళు. ఆ 1 lakh కోర్స్, 1 lakh కూడా తీసుకునే యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు మళ్ళీ ఏబిసిడి అని మొదలు పెడతారు. సో అవన్నీ మనకు అవసరం లేదండి. మనకి ఇప్పుడు ఇమీడియట్ గా రియల్ ఎస్టేట్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, మన ప్రాజెక్ట్ కి రియల్ ఎస్టేట్ లో ఎలా లీడ్ జనరేట్ చేయాలి, దట్ ఈస్ ద పాయింట్. అది మనకు ఉపయోగం. సో అన్నెసెసరీ మనకు అనవసరమైన సోదంతా చెప్పేసి మన టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సక్సెస్ఫుల్ గా చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, అది చాలు మనకి. అందులోనే చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉపయోగించుకోవాలి. మనం ఏఐ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో, విత్ ఏఐ. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా మీరు ఎలా ఏఐ సపోర్ట్ కూడా ఎలా తీసుకోవాలి అనేది ఈ కోర్సులో ఉంటుంది మీకు. ఏఐ సపోర్ట్ తో మనం లీడ్స్ ఇంకా ఎక్సలెంట్ గా జనరేట్ చేయొచ్చు అండి. అది ఎలా ఉంటుందని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐ లీడ్స్, పర్టికులర్ గా ఎన్ఆర్ఐ బి, నేను ఒకటి గట్టిగా చెప్పగలను, బయట మనకి దొరికేది లీడ్స్ అన్ని లోయర్ మిడిల్ క్లాస్, మహా అయితే అబోవ్ మిడిల్ క్లాస్ వరకు చాలా తక్కువ మందికి. బాగా రిచ్ పీపుల్ సర్కిల్ ఉండేది, అంటే క్లయింట్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మన సర్కిల్లో ఒక బాగా సీనియర్స్ వాళ్ళు కూడా ఒక 10 years అలా ఉన్న వాళ్ళకి కొంత సర్కిల్ పెరిగి పెరిగి ఒక 100, అంటే ఒకసారి 100, 10 లీడ్స్ ఉన్నాయంటే, అంటే 10 clients ఉంటే, 10 మంది క్లయింట్స్ ఉంటే అందులో ఒకటిలో ఇద్దరు కొంచెం రిచ్ క్లయింట్స్ ఉండే అవకాశం ఉంటుంది. మేజర్ 7 to 8 people నియర్లీ, అంటే 70 to 80% మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్, అలా లోయర్ మిడిల్ క్లాస్ అలా ఉండే ఛాన్స్. వాళ్ళని మనం బతిలాడి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇన్వెస్ట్ చేయించడానికి నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. అలాగే 1 crore అపార్ట్మెంట్, 3 crores, 5 crores విల్లాస్, మీరు ఏదో 5 crores విల్లాస్ తీసుకున్నారు, మీ సర్కిల్ ఎవరికని చెప్తారు? కానీ మనకు ఆన్లైన్ లో చాలా బిగ్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ 5 crores విల్లా ఎవరికి అమ్మాలి, ఎవరు కొనగలరో వాళ్ళకే మనం యాడ్ ట్రిగ్గర్ చేస్తాం. ఎన్ఆర్ఐస్ కి సేల్ చేయాలంటే ఎన్ఆర్ఐస్ కి డైరెక్ట్ గా మనం యాడ్ ప్రమోట్ చేస్తాం. సో లైక్ దట్, ఇలా చాలా ఇది కోర్స్ మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది, అదైతే స్ట్రాంగ్ గా చెప్పగలండి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే, మీరు 1 కోటి రూపాయలను సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నా మీకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. కానీ రైట్ వేలో చెప్పినట్టు ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా మీరు మంచి టైం, ఒక 2 ఏళ్ళు టార్గెట్ లో కూడా మీరు 1 crore గోల్ అనేది రీచ్ అవ్వచ్చు. ఓకే, నేను ఎక్కువ ఎగ్జాజరేషన్ చెప్పలేదు, అందుకని మీకు జస్ట్ ఎవ్రీ మంత్ ఒక్క సేల్ చేయడం కూడా ఎలా, దానికి రైట్ వేలో ఎలా ఉపయోగించాలనేది ఈ కోర్స్ ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు బయట ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు నాకు తెలుసు, ఎందుకంటే బయట డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అనేవి అంత రైట్ వేలో లేవు, మన బిజినెస్ కి ఉపయోగపడేది అలా లేవు. ఓకేనా, సో ఇక్కడ మీకు అందుకనే కోర్స్ అనేది స్టార్ట్ చేయడమే 2 months ఉంటుంది. సో అది చెప్పలేదు మీకు అసలు. కోర్స్ డ్యూరేషన్ నియర్లీ, కోర్సు ఎన్ని మంత్ ఉంటుందండి, కోర్సు డ్యూరేషన్ అనేది మీకు 2 months ఉంటుంది. ఓకేనా, 2 months ఉంటుంది, వీక్లీ 3 classes ఉంటాయి. సో ఇది కూడా మీకు క్లియర్ ఇవ్వడం జరిగింది. 1 hour ఉంటుంది. ఇందులో మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, రెగ్యులర్ గా ఈ 2 నెలల్లో మీకు ఏం జరుగుతుందంటే, డైరెక్ట్ గా అడ్వాన్స్డ్ కోర్స్ అనేది మీకు కంటిన్యూగా జరుగుతూ ఉంటుందండి. ఈ 3 days జరిగే సెషన్స్ లో అడ్వాన్స్డ్ కోర్సే ట్రైన్ చేస్తూ ఉంటాం. బేసిక్ కోర్స్ అనేది మీకు ఆల్రెడీ లాగిన్స్ ఇచ్చేస్తాను నేను మన వెబ్సైట్ లో, అవి మీరు చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో కూడా నా వాయిస్ తో క్లియర్ గా ఉంటుంది మీకు. ఒక పక్క మీరు ఈ 3 days, మిగిలిన 3 days ఏం చేస్తారు, ఈ బేసిక్ కోర్స్ చూసి మీ ప్లాట్ఫామ్స్ కి అది ఎలా ఉపయోగించాలి, అడాప్ట్ చేసుకోవాలి, అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మిగిలిన ఈ 2 months కోర్స్ లో మీకు ఉపయోగపడేది ఏంటి, జస్ట్ డైరెక్ట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. సెకండ్ మంత్ లోనే మీ ప్రాజెక్ట్ కి మీరు లీడ్ జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు సెకండ్ మంత్ లోనే మీ ప్రాజెక్ట్ కి, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ కి మీరు యాడ్స్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు, లీడ్స్ వస్తూ ఉంటాయి. అంటే దగ్గర ఈ 2 నెలలు కరెక్ట్ గా మనం చెప్పినట్టు కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు ఈ 2 నెలల కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపే ఒక సేల్ అనేది చక్కగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది దాదాపు. ఓకేనండి, లేదంటే ఇంకొక 1 month, అంటే కోర్స్ అయిపోయిన 1 month లో కూడా మీరు సేల్ ఒకటి కంప్లీట్ చేసేసుకోగలుగుతారు. అట్లా అందుకోసం ఈ కోర్స్ ని కంప్లీట్ గా 2 నెలలు అడ్వాన్స్డ్ కోర్స్ ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది. అది కూడా లైవ్ ప్రాక్టీస్.
మీరు నెక్స్ట్ 1 మంత్ కంప్లీట్ గా లైవ్ ప్రాక్టీస్ ఉంటుంది. నేను మానిటర్ చేయడం జరుగుతుంది మీరు ఏ కోర్స్ చేస్తున్నారు. వన్స్ మీరు బేసిక్ కోర్స్ కంప్లీట్ చేసి ఇవన్నీ అయిపోయాక సెకండ్ మంత్ నుంచే మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు నేను లైవ్ లో మానిటర్ చేస్తాను. మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. మామూలుగా బయట కోర్స్ చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. తీరా మీరు యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి, చాలా డౌట్స్ వస్తాయి, సరిగ్గా యాడ్స్ రన్ అవుతూ ఉండవు. అవి మీరు కరెక్ట్ చేయడానికి ఎవరు అవైలబుల్ గా ఉండరు. సో అందుకని మనం ఆ ఇష్యూ కూడా మన దగ్గర ఉండదు. మీరు సెకండ్ మంత్ లోనే మీ ప్రాజెక్ట్ పైన మీరు డైరెక్ట్ గా ఎవరెవరి ప్రాజెక్ట్స్ పైన మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న ప్రాజెక్ట్ పైనే మీరు యాడ్స్ రన్ చేయాలి. నేను దగ్గరగా లైవ్ లో మానిటర్ చేస్తుంటాను. మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తే నేను అప్పటికప్పుడే సార్ట్ అవుట్ చేస్తాను. సరే, కోర్స్ అయిపోయాక కూడా మీకు 1 year మెంబర్షిప్ ఫ్రీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ వస్తే ఆ రోజు సెషన్ లో మళ్ళీ అటెండ్ అవ్వచ్చు. లేదనుకుంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే మీరు 1-on-1 కాల్ నేను టైం ఇస్తాను, నేను మానిటర్ చేస్తాను. మీకు ఈ 1 year మెంబర్షిప్ ఇవ్వడానికి కారణమే అది. జస్ట్ కోర్స్ చేపించి పంపించడం కాకుండా మీకు సేల్ అయ్యే వరకు సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో. ఓకేనండి. సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నేను ఫైనల్ గా పాయింట్కి వస్తే, ఇప్పుడు 50,000 వస్తున్న కోర్స్ ఇది ఖచ్చితంగా మీకు బిజినెస్ కి ఉపయోగపడుతుంది. మీరు బయట చేసిన 50,000 పెట్టి ఉపయోగపడుతుందా లేదా అనేది చెప్పలేము. సో ఇది ఎందుకంటే ప్యూర్లీ వాటి మీద కంటే ఖచ్చితంగా మీకు ఇది బెటర్ కోర్స్ అవుతుంది. బికాస్ రియల్ ఎస్టేట్ కోసమే, ప్యూర్ గా రియల్ ఎస్టేట్ కోసమే డిజైన్ చేసిన కోర్స్, అది కూడా విత్ లైవ్ ప్రాక్టీస్. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 6 years తో ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఇందులో. అందువల్ల మీరు కోర్స్ నేర్చుకుని ఒక 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే వచ్చే నాలెడ్జ్ అంతా మీకు 2 నెలల్లోనే వచ్చేలాగా నేను కేర్ తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఫేస్ చేయవసరం లేదు, నేను అవన్నీ మీకు చెప్తాను ముందే. ఎందుకంటే యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు ఎక్కువ మనీ వేస్టేజ్ అవుతుంటుంది, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అన్నెసెసరీ లీడ్స్ వస్తూ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్ని నేను ముందే చెప్తాను, ఆ సీక్రెట్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అదొక అడిషనల్ అడ్వాంటేజ్. దానివల్ల ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవ్వదు, లైక్ దట్. సో ఇప్పుడు టోటల్ కోర్స్ ని ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎంత ఇవ్వడం జరుగుతుందంటే, ఇది మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది. మీరు ఎనీ ప్రాజెక్ట్ లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ గా రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు. ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 25,000కి ఇవ్వడం జరుగుతుంది. 25,000కి ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఇందులో ఇంకో కొంత అడ్వాంటేజ్ ఏంటంటే, కొంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఉమేష్ గారి గ్రూప్ నుంచి, డిజిటల్ ఎంటర్ప్రీనర్స్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 10,000, ఈ 25,000 లో కూడా ఒక 10,000 డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టిఆర్ఎఫ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒక 10,000 డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే నేను చెప్తున్న కంపెనీ సిద్ధి వినాయక నుంచి వచ్చిన వాళ్ళకి కూడా, ఇది జస్ట్ మన వాళ్ళని ప్రజెంట్ ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే వాళ్ళు సేల్ అయ్యాక మన కమ్యూనిటీకి ఏమైనా సపోర్ట్ అంటే వాళ్ళ హ్యాపీనెస్ తో సపోర్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ఈ కోర్స్ చాలా 1 lakh వరకు చేస్తామండి. కారణం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళ కోసమే. మీరు ఇప్పుడు బయట ఏంటంటే ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది లేరు. సో ఇప్పుడు మన వాళ్ళు, మన కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరూ చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. సో ఎక్కువ మంది నేర్చుకుంటే కాంపిటీషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో బాగా సిన్సియర్ గా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వాలనే వాళ్ళకి మనం కోర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది ముందు ముందు. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే మీకు కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు మీరు అందరు నేర్చుకొని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో నేను మరీ తక్కువ కోర్స్ చెప్పాను అనుకోండి, చాలా మంది వచ్చేసి కాంపిటీషన్ అవుతారు మీకు. అందువల్ల సో మనకి రియల్ ఎస్టేట్ లో ఆన్లైన్ ద్వారా బిజినెస్ ఎక్కువ, కొంత క్వాలిటీ ఉంచాలనే ఉద్దేశంతో ముందు ముందు దీన్ని 50,000 నుంచి ₹1,00,000 చేయడం జరుగుతుంది వితిన్ 2 to 3 years లో. ఈలోగా మనకి అప్పుడు ఆన్లైన్ లో కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు ఒక 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోవాలి, ₹1,00,00,000 అనేది ఎర్న్ చేయాలనే టార్గెట్ పెట్టుకోవాలి. దానికి ఈ కోర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్, సో 1 time పేమెంట్ చేస్తే మీకు ఈ ఆఫర్ ఉంటుందండి. జస్ట్ 1 time పేమెంట్ చేసిన వాళ్ళకి ఫైనల్ గా జస్ట్ 15,000కే ఈ కోర్స్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ వైజ్ గా, సో ఇన్స్టాల్మెంట్ వైజ్ గా వెళ్ళే వాళ్ళకి 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయండి. 3 ఇన్స్టాల్మెంట్స్. సో జస్ట్ పర్ మంత్ 6,000 పర్ ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి ఉంటుందండి. 3 ఇన్స్టాల్మెంట్స్ మీకు 18,000 అవుతుంది. ఓకే, 6 into 3, సో టోటల్ మీకు 18,000 వస్తుంది. బట్ 3 months 3 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు పే చేయొచ్చు. 1 time పేమెంట్ చేసే వాళ్ళకి మీకు 15,000కే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. ఓకేనండి.
సో ఇప్పుడు ఎవరైతే వన్ టైం పేమెంట్ చేస్తానికి లేదంటే ఒక అడ్వాన్స్ పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు ఈ కూపన్ కోడ్స్ నేను ఇవ్వడం జరుగుతుంది మీకు క్లియర్ గా ఈ 10,000 డిస్కౌంట్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద కోర్స్ ఫీ, యాక్చువల్ ఫీ 25,000 అనేది మన కోర్స్ ఫీ అండి యాక్చువల్ గా. సో ముందు ముందు ఖచ్చితంగా మీకు ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. సారీ. సో వన్ టైం పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఒక 5,000 పే చేసి స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఈ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈ కోర్స్ 15,000కే అవుతుందండి. సో ఇమీడియట్ గా రేపటి నుంచే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసే వాళ్ళు కూడా మీరు ఒకసారి మీకు సపరేట్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది, కూపన్ కోడ్. యాక్చువల్గా ఇది ఇన్స్టాల్మెంట్ యాక్చువల్గా మీకు 30,000 అవుతుందండి. ఎందుకంటే యాక్చువల్ కోర్స్ 25,000, 30,000 అవుతుంది యాక్చువల్గా. మీన్స్ 10K ఇంటూ 3 అనమాట యాక్చువల్లీ 30,000, 30K. సో దీనికి కూడా మీకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది 4,000 దగ్గర దగ్గర మీకు. సో 4,000 వర్త్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో ఈ కూపన్ తో మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళొచ్చు. ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఎంత పే చేయొచ్చు అంటే ఒక 3,000 తో మీరు ఈ స్లాట్ బుక్ చేసుకుంటే మీకు 6,000 పర్ మంత్ 3 ఇన్స్టాల్మెంట్స్ పే చేసే అవకాశం ఉంది. ఎనీ డౌట్స్ ఒకసారి నాకు మీరు క్లారిఫై చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యాక్చువల్ గా టోటల్ కోర్స్ ఫీజ్ అనేది 50,000, 2 నెలలు డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో మీకు బేసిక్ కోర్స్ 10,000 వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా మీరు సక్సెస్ అయ్యే వరకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో. ఓకే, రియల్ ఎస్టేట్ కోర్స్ కూడా అంటే రియల్ ఎస్టేట్ డొమైన్ నాలెడ్జ్ అంటాం. మీరు డొమైన్ నాలెడ్జ్ కొత్తగా వచ్చే వాళ్ళకి రియల్ ఎస్టేట్ డొమైన్ నాలెడ్జ్ లేకపోతే మీకు సేల్స్ క్లోజ్ అవ్వవు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కోర్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏఐ సపోర్ట్ తో మనం అడ్వాన్స్ లెవెల్లో ప్రమోట్ చేయొచ్చు, ఇది కూడా చెప్తుంది జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐ లీడ్స్, మీకు ఎనీథింగ్ మీరు 10 crores ప్రాపర్టీ అయినా మీరు ఎలా సేల్ చేయొచ్చో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? లైక్ దట్ వీక్లీ 3 days ఉంటుందండి. మండే, వెనస్డే, ఫ్రైడే. మా సోమవారం, బుధవారం, శుక్రవారం 7:30కి ఉంటుంది. ఓకే, డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది, హ్యూజ్ డిస్కౌంట్ మన వాళ్ళకి. అందువల్ల 50,000 కోర్సు మీకు 25,000 లోనే అందించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు అంతగా రియల్ ఎస్టేట్ అనేది బాగాలేదు, మన వాళ్ళకి అంతగా బిజినెస్ జరగలేదనే ఉద్దేశంతో. సో నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా ఇది 50,000 చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటికి మన వాళ్ళకి బిజినెస్ చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంత మన రియల్ ఎస్టేట్ పీపుల్ ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఆ ఉద్దేశంతో మనం చాలా తక్కువ కోర్స్ ఫీజ్ అనేది తక్కువ చేయడం జరిగింది. సో అందులో కూడా మన కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకి కొంత స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇప్పుడు మన టీఆర్ఎఫ్ మెంబర్స్ కానీ, మన ఉమేష్ గారి డిజిటల్ ఎంటర్ప్రీనర్స్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, అలాగే నేను చెప్తున్న కంపెనీ సిద్ధి వినాయక, ఇంకా 2 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఈ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో వీళ్ళకి ఫ్రీగా కోర్స్ నేనే అంటే కంపెనీ నాకు పే చేస్తుంది. దగ్గర 50-100 మెంబర్స్ అటెండ్ అవుతుంటారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీగా కోర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అయినా కానీ మన కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు ఆన్లైన్ లో. ఎందుకంటే అక్కడ చెప్పేసి సరిపోవట్లేదు, అక్కడ జస్ట్ 2 days ఉంటుంది క్లాస్ అనేది. అది కూడా బేసిక్ క్లాస్ ఒక రోజు, అడ్వాన్స్ క్లాస్ ఒక రోజు. అందువల్ల వాళ్ళు మన ఆన్లైన్ కోర్సులో ఇప్పటికే జాయిన్ అయ్యారు. అందుకోసం వీళ్ళకి కూడా మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్ లో రెగ్యులర్ గా కోర్స్ అనేది చాలా ప్రాపర్ వేలో వెళ్తుంది. ఓకే, రెగ్యులర్ గా 3 days జరుగుతూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. సో వన్ టైం ఇందులో మీరు వన్ టైం పేమెంట్కి వెళ్ళే వాళ్ళకి 15,000 పడుతుందండి ఫైనల్ గా కోర్స్ అనేది. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? జస్ట్ 15,000 పడుతుంది. ఎందుకంటే 10,000 డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మీకు 15,000 పడుతుంది. ఓకేనా? సో ఈ 15,000 అవ్వాలంటే మీరు ఇమీడియట్ గా ఈ రోజు లేదంటే ఇవాళ రేపు ఈవినింగ్ క్లాస్ ఉంది. రేపు ఈవినింగ్ మీరు డైరెక్ట్ గా కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా పే చేసే వాళ్ళు నేను కూపన్ కోడ్ తో సహా పంపిస్తాను. ఈ 5,000 అనేది వన్ టైం పేమెంట్. మీరు ఈ స్లాట్ బుక్ చేసుకోండి. రేపు టోటల్ అమౌంట్ ఇవాళ 5,000 పే చేసి రేపు 10,000 పే చేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకేనా? అలా కాదు ఇన్స్టాల్మెంట్ వైజ్ వెళ్తామంటే మీకు సో దగ్గర దగ్గర ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 6,000 వరకు కాస్ట్ పడుతుంది. యాక్చువల్గా 30,000 దాన్ని డిస్కౌంట్ చేయడం వల్ల 6,000కే వస్తుంది. బట్ మీరు కూడా ఒక 3,000 ఇప్పుడు పే చేసి రేపు ఇంకొక 3,000 పే చేయొచ్చండి. సో ఇలా మీకు ఇన్స్టాల్మెంట్ వైజ్ వెళ్ళే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, వన్ టైం పేమెంట్ వెళ్ళే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీవే ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. నేను ఒకసారి మీకు అన్మ్యూట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఒకసారి వాట్సాప్ లో పింగ్ చేయండి. నా వాట్సాప్ నంబర్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను.
ఈ వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు వన్ టైం పేమెంట్ చేయదలుచుకున్నారా, ఇన్స్టాల్మెంట్ వైజా అనేది నాకు చెప్తే నేను పేమెంట్ లింక్ పంపిస్తాను. ఓకే, సో ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మీరు ఎవ్రీ వీక్ డెమో జరుగుతూనే ఉంటుంది, మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు ఎప్పుడైనా. ఓకేనండి, పేమెంట్ లింక్ అనేది మీరు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి 9550506563. ఓకే, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్ వైజ్ వెళ్తున్నారా లేదంటే వన్ టైం పేమెంటా దాన్ని బట్టి నేను మీకు విత్ కూపన్ కోడ్స్తో సహా మీరు మెన్షన్ చేయండి, టీఆర్ఎఫ్ నుంచా, ఉమేష్ కేర్ గ్రూప్ నుంచా, సిద్ధివినాయక్ గారి నుంచా, క్లియర్గా మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి ఓకే నేను కూపన్ లింక్ అనేది పంపించండి. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అడగొచ్చు నన్ను, నేను ఒకసారి ఓకే అండి, నేను ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ మీ అని టైప్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. షో దిస్ మంత్ డేటా లీడ్స్, ఇట్ ఈస్ షోయింగ్ యాక్ట్. ఓకే, మీ శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ సార్ టీఆర్ఎఫ్ నుంచే సార్, రాయని శ్రీకాంత్ సార్, ఒక్క నిమిషం సార్ నేను అన్మ్యూట్ చేస్తాను సార్. హలో, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినిపిస్తుందా? యా వినిపిస్తుందండి. నేను ఉమేష్ గారు సార్, ఉమేష్ గారి గ్రూప్ నుంచా? ఇంకో శ్రీకాంత్ సార్ నాకు టీఆర్ఎఫ్ నుంచి ఆయన అనుకున్నాను. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద డెమో. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ లీడ్ జనరేషన్ సంబంధించి. ఫస్ట్ ఏంటంటే మీరు 2 months కోర్స్ అన్నారు కదా, ఇప్పుడు మీ కోర్స్ నేర్చుకున్నాక ఇప్పుడు నేను ఒక ఫ్రెషర్, యాజ్ అ ఫ్రెషర్ గా నేను ఆన్ హ్యాండ్ ప్రాజెక్ట్స్ కూడా లేవు. ఇందాక మీరు చెప్పండి 1 year తిరిగి అంటే కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ కి కొత్త అండి? సారీ, అంటే కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ కి కొత్త అంటే 1 year నేను తిరిగాను సార్. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఇంతవరకు ఒక్క సేల్ కూడా లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. తిరిగి అంటే మధ్య మధ్యలో తిరగడం, టచ్ చేయడం, సేల్ అవ్వక వదిలేయడం, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సేల్ లేక అది ఏదో చెప్పడం కానీ అంత 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 ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ రెండూ లేవు. మీరు ఆఫ్లైన్ మార్కెటింగ్ లో నాకేం రిజల్ట్స్ ఏం కనిపించలేదు, నాకు ఆన్లైన్ మార్కెటింగ్ తెలియదు. అండ్ మోర్ ఓవర్ నేను రియల్ ఎస్టేట్ కూడా 1 year నుంచే ట్రై చేశాను. అంత ముందు కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు రియల్ ఎస్టేట్. ఎలక్షన్స్ రావడం, మార్కెట్ అంతా డౌన్ అయిపోవడం, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెసెంట్ బయట టాక్ ఏంటంటే మార్కెట్ లేదు అనే టాక్. కరెక్ట్ అలా అంటున్నారు కానీ మనం ఇప్పుడే చూసాం కదా లైవ్ లో ఎంత పొటెన్షియల్ ఉంది, బయర్ పొటెన్షియల్. అది మన మాటలో చెప్పేది కూడా కాదు. అలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి చూడొచ్చు, చాలా బాగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. హైదరాబాద్ లో అలా ఉండదు సార్, అది మనకు తెలియకుండా. మనకు కావాల్సింది ఏంటి సార్, మంత్లీ 1-2 సేల్ అయితే గ్రేట్ కదా. ఒక్క సేల్ అయినా మంత్లీ ఏంటి, 2 నెలలకు ఒక సేల్ అయినా హ్యాపీ చాలా మంది కదండి. మంచి హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి మనకి. సో నేనేమంటే అది చాలా ఈజీ సార్. హైదరాబాద్ లో మనకి ఎవ్రీ 2 సేల్ అవ్వడం అనేది చాలా ఈజీ ఆన్లైన్ ద్వారా. మీరు ఇప్పుడే చూడొచ్చు ఆ పొటెన్షియల్. ఎందుకంటే ఎంత మనకి అంటే డౌన్ ఉంది, రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, ఎలక్షన్ టైంలో కూడా మనకి 2 నెలలకు ఒక సేల్ అంటే ఈజీగా అవుతుందండి. ఇట్లా మనం ఇప్పుడు సిస్టమేటిక్ ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇలా చేస్తూ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీ 2 months ఒక సేల్ అయితే అవుతుంది సార్, కన్ఫర్మ్. నేను ఇది మార్కెటింగ్ పీపుల్కి చెప్తాను. ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు అన్ని హానెస్ట్ గా ఒప్పుకున్నారు. దట్స్ రియల్లీ గుడ్ థింగ్ సార్. మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఎంత మందిలో కూడా చెప్పారో, మీరు అంటే కరెక్ట్ గా అప్లై చేయగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పేది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము చేస్తున్న రైట్. ఇప్పుడు నేను చాలా మంది సీనియర్స్ చూశాను, ఆన్లైన్ ఏమవుతుంది అని వదిలేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం, ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం అలా చేసి అది రావట్లేదు అవ్వట్లేదు అని అలాగే అనుకుంటారు తప్ప, సో కొంతమంది దాని పొటెన్షియల్ అర్థం చేసుకోరు. మంత్లీ ఇప్పుడు కంపెనీస్ ఉంటాయండి, ఇప్పుడు మనం చూసాం గూగుల్లో కానీ, నేను కొన్ని వెబ్సైట్స్ లో చూపించాను, పెద్ద పెద్ద కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయి. వాళ్ళు మంత్లీ 50 సేల్స్ అంటే చాలా ఈజీగా చేస్తారండి. మంత్లీ 50 సేల్స్, అది దాని పొటెన్షియల్. అసలు మనం డిజిటల్ మార్కెటింగ్ పొటెన్షియల్ ఎంత అండి? మంత్లీ 50 సేల్స్. దాని స్ట్రాటజీ వేరు ఉంటుంది, దానికి వెళ్ళే సిస్టమేటిక్ ప్రొసీజర్ వేరు ఉంటుంది. మనం ఇండివిజువల్ గా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనకి ఎవ్రీ 2 months ఒక సేల్ అయినా వెరీ హ్యాపీ వీఆర్ కదా. మంచి సేల్ ఏదన్నా మంచి ప్రాజెక్ట్ తీసుకుంటాం అంతే. మనం ఏం చేయాలంటే మనకి ఎప్పుడైనా ఒక సేల్ అయ్యేలాగా మనం ప్రమోషన్ చేయాలంటే ఒక 2 నెలలు ఆపకుండా యాడ్స్ రన్ చేయాలి సార్. 2 నెలలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది బయట ఏం చేస్తామంటే 1 వారం 10 రోజులు యాడ్స్ రన్ చేస్తాం, ఎవరైనా డిజిటల్ మార్కెటర్కి ఇచ్చినా, బట్ రిజల్ట్ రాలేదని ఆపేస్తాం. అలా కాదండి, అసలు ఫస్ట్ 1 week ఫౌండేషన్,
తర్వాత 1 వీక్ ఆప్టిమైజేషన్కి వెళ్ళిపోతుంది. థర్డ్ వీక్ నుంచి లీడ్స్ రావడం మొదలవుతుంది. వీక్ బై వీక్ క్వాలిటీ రావడం మొదలవుతుంది అనమాట. సో అందువల్ల 2 నెలలు మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా సేల్ చేయాలి అని అనుకుంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ ద్వారా దీన్ని సిస్టమేటిక్ గా ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. అది